ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం గాంధీకి వారసుల్ని, గాంధీ కుటుంబానికి, గాంధీ పేరుకు టార్గెట్ పెట్టింది. ఆ నేపథ్యంలోనే గాంధీ పేరు ఈ దేశంలో వినపడదనేటువంటి ఉద్దేశంతోనే ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పేరు తీసేస్తూ వీబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం ఆ నేపథ్యం ఏది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ కొప్పుల రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసేటువంటి కుట్ర ఈ దేశంలో జరుగుతుందని ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మీరేమంటారు? ఈ ఉపాధి హామీ చట్టానికి పథకానికి మొదట్లో ప్రారంభించినప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు. చట్టం ఒక 2-3 సంవత్సరాల తర్వాత దేశం మొత్తంలో అమలు అవుతున్నప్పుడు ఈ చట్టం 2 విషయాల్లో ఒక విశిష్టమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఒకటి ఏంటంటే, సమాజంలో చివరి లైన్లో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు ఈ కార్యక్రమం పోగలిగింది. తర్వాత గ్రామాల్లో సెల్ఫ్ గవర్నెన్స్కి మంచి అవకాశం కల్పించింది. అంటే గ్రామ సభలే పనులు నిర్ణయిస్తారు. అందుకోసం అనేసి అప్పుడు మహాత్మా గాంధీ పేరుని ఈ యొక్క చట్టానికి, ఈ పథకానికి జోడించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం, గత 11 సంవత్సరాలుగా ఏ విధంగా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి సేవల్ని పూర్తిగా ఏ విధంగా అటాక్ చేస్తున్నారు, వారి యొక్క మెమరీస్ ప్రజల్లో లేకుండా చేస్తున్నారు. మరి అది అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ కూడాను చరిత్ర నుంచి తొలగించాలి. మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గుర్తొస్తుందనే ఉద్దేశంతో మహాత్మా గాంధీని కూడాను ప్రజల యొక్క మనసు నుంచి తీసేయాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ఇది ఒకటి. భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో వక్రీకరించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఎందుకోసం అంటే భారతదేశ స్వతంత్ర సంగ్రామం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లీడర్సు, వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైసెస్, మరి అవన్నీ ప్రజలకి గుర్తుకు రాకూడదు. అసలు భారతదేశ స్వాతంత్ర సమరమే లేదు, స్వాతంత్రం 2014లోనే వచ్చింది అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మరి మభ్యపెడుతున్నారు. అందులో భాగమే అభివృద్ధి కేవలం 2014 నుంచి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనే విమర్శలు మీరేమంటారు? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అనేక రంగాల్లో చేసినటువంటి పురోగతి కళ్ళకెదురుగా కనిపిస్తున్నాయి. కొన్ని వందల వేల ఉదాహరణలు ఇవ్వచ్చు. ప్రధానంగా చేసేందుకే పెద్ద కుట్ర జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా దీనిపైన మేము పోరాటం చేస్తాం. అయితే ఉపాధి హామీ చట్టం పథకానికి పేరు మార్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేటువంటి ప్రశ్న. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం గాంధీకి వారసుల్ని, గాంధీ కుటుంబానికి, గాంధీ పేరుకు టార్గెట్ పెట్టింది. ఆ నేపథ్యంలోనే గాంధీ పేరు ఈ దేశంలో వినపడదనేటువంటి ఉద్దేశంతోనే ఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పేరు తీసేస్తూ వీబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం ఆ నేపథ్యం ఏది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ కొప్పుల రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసేటువంటి కుట్ర ఈ దేశంలో జరుగుతుందని ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మీరేమంటారు? ఈ ఉపాధి హామీ చట్టానికి పథకానికి మొదట్లో ప్రారంభించినప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు. చట్టం ఒక 2-3 సంవత్సరాల తర్వాత దేశం మొత్తంలో అమలు అవుతున్నప్పుడు ఈ చట్టం 2 విషయాల్లో ఒక విశిష్టమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఒకటి ఏంటంటే, సమాజంలో చివరి లైన్లో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు ఈ కార్యక్రమం పోగలిగింది. తర్వాత గ్రామాల్లో సెల్ఫ్ గవర్నెన్స్కి మంచి అవకాశం కల్పించింది. అంటే గ్రామ సభలే పనులు నిర్ణయిస్తారు. అందుకోసం అనేసి అప్పుడు మహాత్మా గాంధీ పేరుని ఈ యొక్క చట్టానికి, ఈ పథకానికి జోడించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం, గత 11 సంవత్సరాలుగా ఏ విధంగా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి సేవల్ని పూర్తిగా ఏ విధంగా అటాక్ చేస్తున్నారు, వారి యొక్క మెమరీస్ ప్రజల్లో లేకుండా చేస్తున్నారు. మరి అది అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ కూడాను చరిత్ర నుంచి తొలగించాలి.
మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గుర్తొస్తుందనే ఉద్దేశంతో మహాత్మా గాంధీని కూడాను ప్రజల యొక్క మనసు నుంచి తీసేయాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకున్నారు. అందులో ఇది ఒకటి. అంటే భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో వక్రీకరించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఎందుకోసం అంటే భారతదేశ స్వతంత్ర సంగ్రామం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లీడర్సు, వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైసెస్, మరి అవన్నీ ప్రజలకి గుర్తుకు రాకూడదు. అసలు భారతదేశ స్వాతంత్ర సమరమే లేదు, స్వాతంత్రం 2014లోనే వచ్చింది అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మరి మభ్యపెడుతున్నారు. అందులో భాగమే అభివృద్ధి అయితే కేవలం 2014 నుంచి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనే విమర్శలు మీరేమంటారు? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అనేక రంగాల్లో చేసినటువంటి పురోగతి కళ్ళకెదురుగా కనిపిస్తున్నాయి. కొన్ని వందల వేల ఉదాహరణలు ఇవ్వచ్చు. ఓకే, చలో 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 చలో. ప్రధానంగా చేసేందుకే పెద్ద కుట్ర జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా దీనిపైన మేము పోరాటం చేస్తాం. అయితే ఉపాధి హామీ చట్టం పథకానికి పేరు మార్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.